హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులకు మరొక పెద్ద షాకింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఈ రోజు మీరు దినపత్రికలు కనుక పరిశీలన చేసినట్లయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ యొక్క డిఎస్సి పరీక్షలను 2 వారాల పాటుగా వాయిదా వేస్తున్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు వివిధ దినపత్రికలు అయితే వచ్చింది కదా. అయితే మనకు షెడ్యూల్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో లేకపోయినప్పటికీ కూడాను తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి గతంలో ఏదైతే షెడ్యూల్ అయితే ఉందో అదే షెడ్యూల్కి సంబంధించి మరికొన్ని రోజులు అనేది పొడిగించినప్పటికీ కూడాను హ్యాష్టీజ్గా మనకు అవే డేట్స్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్టుగా తాజాగా సమాచారం అయితే ఉంది. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది మనకు ఒక మిత్రుడు యొక్క అప్డేట్ అయితే పంపించారన్నమాట. ఓకే, వాట్సాప్లో మనకు రావడం జరిగింది. సాక్షిలో కూడా ఈ యొక్క కథనానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక మీరు చూస్తున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి డిసెంబర్ 19 నుంచి 22 వరకు కూడా స్కూల్ అసిస్టెంట్ పరీక్ష నిర్వహణ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒక అప్డేట్ కూడా ఉంది, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పరిశీలన చేస్తున్నా కదా, డిఎస్సికి సంబంధించి 10/12/2018 నుంచి హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో మనకు అందుబాటులోకి అయితే వస్తాయంట. స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ వారికి 19/12/2018 మరియు 21/12/2018 2 రోజుల పాటు నాన్ లాంగ్వేజ్ వారికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ వారికి 22/12/2018 కేవలం ఒక రోజు పూట మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందంట. తర్వాత పీజీటీ టీచర్స్కి మాత్రం 23/12/2018 24/12/2018 అంటే 2 రోజుల పాటు వీరికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి మాత్రం 26/12/2018 27/12/2018 అంటే మనకు 2 డేస్ మాత్రం ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్ లాంగ్వేజ్ టీచర్స్ పీఈటీ మ్యూజిక్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్కి సంబంధించి 28/12/2018 ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత చివరిగా మనకు ఎడ్జిటీ ఎగ్జామ్ చూసినట్లయితే మనకు 29/12/2018 నుంచి 4/1/2019 వరకు కూడా అంటే 6 రోజుల పాటు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా మనకు ఈ యొక్క మీరు షెడ్యూల్ కనుక తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే షెడ్యూల్ అనేది గతంలో లాగే ఉంది. అయితే మరికొన్ని రోజులను దగ్గరగా చేస్తూ ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ అయితే ఉంది తప్ప ఎక్కడ కూడా మనకు ఈ యొక్క డిఫెన్స్ అనేది మనకు చదువుకోవడానికి అధికంగా సమయం అయితే కేటాయించాలని అర్థమవుతుంది. 6వ తారీఖు నుంచి ప్రారంభం అవ్వాల్సినవి 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే మనకు ఎడ్జిటీకి సంబంధించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే మారలేదు. ముందుగా మనకు 28వ తారీఖు అయితే ఎగ్జామ్ అనేది గతంలో మనకు రిలీజ్ చేశారు. తర్వాత 27కి మొన్న మారింది. ఇప్పుడు మనకు తాజాగా 29వ తారీఖు నుంచి మనకు ఎడ్జిటీకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. హ్యాష్టీజ్ సేమ్ అదే తరహాలో మనకు సెషన్స్ని తగ్గించారు అంతే. ఓకే, సెషన్స్ని తగ్గించారు. వీటన్నిటిని ఎగ్జామ్స్ అన్నింటిని దగ్గరగా చేర్చడం అయితే జరిగింది. అంతే తప్ప మనకు పెద్దగా ఈ యొక్క ప్రిపరేషన్కి అయితే టైం అయితే లేదు. వేకెన్సీస్ అనేది పెంచుతారా లేదని చెప్పి కూడా మహాధరణలు చేస్తున్నా సరే ప్రభుత్వం అనేది మనకి స్పందించడం అయితే లేదనమాట. తాజాగా వచ్చిన ఈ అప్డేట్ అనేది ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో రాలేదు. అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీకు మరింత సమాచారం అయితే అందించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా మనకు ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ. మీ యొక్క అప్డేట్ కూడా తెలియజేయండి.